హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెలిసిందే కదా, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ జరిగింది. అయితే ఇంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ గురించి వీడియో పెట్టాను. ఇప్పుడు మన బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకుంటే శుభ్మన్ గిల్, ఇదేంటి రోహిత్ శర్మ ఇద్దరు మంచి ఇన్నింగ్స్ బిల్డ్ చేసి మ్యాచ్ని గెలిపించడానికి దోహదపడ్డారు. కాకపోతే ఏమైందంటే 106 దగ్గర ఎప్పుడైతే శుభ్మన్ గిల్ క్యాచ్ అవుట్ అయ్యాడో తర్వాత రోహిత్ శర్మ కూడా స్లో డౌన్ అయ్యాడు. వెంటనే నెక్స్ట్ ఓవర్లోనే మళ్ళీ మన విరాట్ కోహ్లీ పడ్డాడు. ఈరోజు విరాట్ కోహ్లీ మీద నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ఎందుకంటే T20 వరల్డ్ కప్ ఫైనల్స్లో భయంకరంగా ఆడాడు కదా, ఈరోజు కూడా అదే రేంజ్లో ఆడతాడు అనుకున్నా. కానీ బ్యాడ్ లక్, ఏం చేస్తామో అవుట్ అయిపోయాడు. తర్వాత ఏంటంటే ఫస్ట్లో అదరగొట్టిన రోహిత్ శర్మ తర్వాత స్లో డౌన్ అయ్యాడు. ఎందుకంటే 2023 వరల్డ్ కప్లో కూడా ఇలానే రోహిత్ శర్మ వికెట్లు పడుతున్నా పట్టించుకోకుండా కొట్టడం మొదలెట్టినప్పటికీ మనం చేతిలో నుంచి మ్యాచ్ పోగొట్టుకున్నాం. కాబట్టి ఇది పోగొట్టుకోకూడదని చెప్పి చాలాసేపు నిలబడి ఆడాడు. ఆడిన తర్వాత స్లోగా ఆడాడు, రన్స్ తీశాడు, అన్నీ చేశాడు. కానీ లాస్ట్లో బ్యాడ్ లక్ కోసం అదే 6 కొడతాను ఫ్రంట్ ఫుట్గా అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ అదే మెయిన్. ఎందుకంటే మనకు వెన్నుముక్క అని చెప్తారు కదా, అదే వెన్నుముక్క కరెక్ట్గా ఉంది. ఏంటంటే వచ్చిన శ్రేయస్ అయ్యరు, అక్షర్ పటేలు, ఇంకా మిగిలిన వాళ్ళు స్లోగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి మ్యాచ్ని లాస్ట్ దాకా లాగారు. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ వేసే స్పిన్నింగ్కి వికెట్లు పడుతున్నాయి, రన్స్ రావట్లేదు. సో మధ్యలో అయితే 2-3 మేడిన్ ఓవర్స్ పడ్డాయి, వికెట్ మేడిన్ పడింది. అలా కష్టంగా ఇంకా మన ఏంటంటే నాకు 24th 25th ఓవర్ దాటిన తర్వాత వికెట్ బ్యాక్ టు బ్యాక్ పడిపోయేటప్పటికి మ్యాచ్ కొంచెం డౌట్ అనిపించింది. ఏదబ్బా మళ్ళీ చేతుల నుంచి వెళ్ళిపోయేటట్టుగా ఉంది అని. కానీ శ్రేయస్ అయ్యరు, అక్షర్ పటేల్ పెట్టి అదే 70 runs 80 runs పార్ట్నర్షిప్ చేశారు కదా, అది మ్యాచ్ని సేవియర్ అని చెప్పాలి. ఆ తర్వాత అక్షర్ పటేల్ వీళ్ళకు ఇంకా హిట్టింగ్ దిగుదాం అనుకున్న టైంకి శ్రేయస్ అయ్యరు వెనక బ్యాక్ కొట్టేటప్పటికి క్యాచ్ అవుట్ అయిపోయాడు. ఇంకొంచెం శ్రేయస్ అయ్యర్ ఉంటే బాగుండేది. కానీ తర్వాత అక్షర్ పటేల్ 2-3 ఓవర్స్ ఆడిన తర్వాత అతను హిట్టింగ్ దిగాలనుకున్నాడు. ఒక 6 కొట్టాడు, ఇంకో 6 కూడా కొట్టినట్టున్నాడు. తర్వాత క్యాచ్ అవుట్ అయ్యాడు. సో ఇంకా మ్యాచ్ మళ్ళీ మొదటికి వచ్చింది అనుకున్న టైంలో ఇంకా కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మ్యాచ్ని కొంచెం గుంజడానికి ప్రయత్నించారు. హార్దిక్ పాండ్యా అయితే ఏదైనా బాల్స్ ఫస్ట్ టైం హార్దిక్ పాండ్యా డిఫెన్స్ ఆడటం నేను చూసా. ఇంతవరకు హార్దిక్ పాండ్యా ఎప్పుడు డిఫెన్స్ ఆడాల. తర్వాత ఈయన పేరుంది మన కేఎల్ రాహుల్ బాధ్యతాయుమైన ఇండిక్స్ ఆడాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఏంటంటే ఎక్కడ కొట్టాలో ఎక్కడ కొట్టదో మంచి సిక్సెస్ కొట్టి మంచి స్కోర్ బిల్డ్ చేశాడు. తర్వాత కానీ బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్లో హార్దిక్ పాండ్యా అవుట్ అవడంతో మ్యాచ్ మళ్ళీ ఇంకేమన్నా ట్విస్ట్ ఉంటుందా అనుకుంటే, కానీ తర్వాత వచ్చిన జడేజా బ్యాక్ టు బ్యాక్ రన్స్ తీసి మ్యాచ్ని కొంచెం కూల్ డౌన్ చేసి మన చేతిలో కంప్లీట్గా తీసుకొచ్చి లాస్ట్కి విన్నింగ్ షాట్ జడేజా కొట్టి మ్యాచ్ని గెలిపించారు. సో ఈరోజు మన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈజ్ గుడ్. కానీ ఏంటంటే ఇంకొంచెం తొందరగా బ్యాటింగ్ చేయాల్సింది. ఎందుకంటే తగ్గించుకోవాల్సింది. ఒక 46-44 ఓవర్స్లో కొట్టేయాల్సిన స్కోర్ని 49th ఓవర్ దాకా తీసుకెళ్లారు. ఎందుకంటే వికెట్స్ పడ్డాయి అబ్బా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, మనకు కూడా దెబ్బ పడింది. సో దాన్ని బట్టి మన ఇండియా ఓడిపోయే సిచ్యువేషన్ కాదు, కొంచెం మ్యాచ్ అప్ అండ్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ నుంచి బయటికి గ్రాప్ చేసేసి మ్యాచ్ని విన్నింగ్ పొజిషన్లో పెట్టారు. దాన్ని బట్టి చూసుకొని మన వాళ్ళు ఎంత కష్టపడారని. సో నేను సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి మా ఇంటి దగ్గర. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్తో చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్ పెట్టుకొని తర్వాత కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.